పిఠాపురంలో జనసేన నాయకులు కొట్టుకున్నారు. రచ్చరచ్చగా జనసేన పార్టీ సంస్థాగత ఎన్నికలు మారాయి. చేబ్రోలు పార్టీ కార్యాలయం వద్ద ఒకరినొకరు తోసుకుంటూ జనసేన నేతలు చేయి చేసుకున్నారు. కొత్తపల్లి మండల అధ్యక్ష ఎన్నికల్లో వాయిదా వేయడంతో కూడా ఈ రచ్చ మొదలైంది. ఇక పోలీసులను జనసేన నాయకులు గెంటి వేయటం జరిగింది. జనసేన నాయకులకు ఇటు సిఐ శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, పిఠాపురంలో జనసేన నాయకుల మధ్య చెలరేగిన వివాదం గురించిన డీటెయిల్స్ ఏంటి? పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే 2024 ఎన్నికల్లో కూటమి తరపున పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేశారో అప్పటి నుంచి కూడా కొంత నియోజకవర్గంలో వాతావరణం అనేది అంటే సీటుకు సంబంధించి వర్మ త్యాగం చేసిన తర్వాత నుంచి కూడా వాతావరణం కొంత ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. అయితే ముందు వర్మ విషయంలో అంటే టీడీపీ వర్సెస్ జనసేనగా కొంత నాగబాబు కామెంట్స్ కానీ అక్కడ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా కొంత ఒక తెలియని తలనొప్పిని కూడా అక్కడ జనసేన పార్టీ అధిష్టానానికి క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమంగా పవన్ కళ్యాణ్ ఆ వర్మ విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ అక్కడ అంటే పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఏదైతే వర్మ కొంత వ్యతిరేకంగా ఉన్నారో అనే ప్రచారానికి సంబంధించి ఆ జనసేన పార్టీ అనుసరించిన వైఖరి కానీ ఆ తర్వాత సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవడం ఇవన్నీ కూడా కొంత పరిస్థితిని సర్దుమణిగి అటు కూటమిలో విభేదాలు అయితే దాదాపుగా తొలగిపోయాయని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ స్థానిక నాయకత్వానికి కానీ కొంత ప్రాధాన్యత లభిస్తోంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి విభేదాలు మాత్రం వరుసగా అంటే క్రమంగా బయటపడుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ పార్టీ నాయకత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ఇటువంటి పవన్ కళ్యాణ్ సంక్రాంతి సందర్భాల కోసం సంబరాల కోసం కూడా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా కొంత పార్టీ కార్యకర్తలకు మీరు ఇలా వ్యవహరించాలి, కావాలని విభేదాలు సృష్టిస్తున్నారనే విషయం తనకు అర్థమవుతోంది. కాబట్టి తనకు భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా నాయకులు గొడవలు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ సమయంలో కూడా పోలీసులు కొంత వార్నింగ్ ఇచ్చారు. అంటే అంతర్గత విభేదాలకు సంబంధించి ఎవరైతే కార్యకర్తలు కానీ వీళ్ళందరూ హడావుడి చేస్తున్నారు దీనికి సంబంధించి వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా గొల్లపోలు మండల చేబ్రోలు కార్యాలయంలో జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగినటువంటి కొన్ని విభేదాలు ఒకసారి చూస్తే ఇక్కడ మండల అధ్యక్షులు ఎన్నికలు జరిగాయి. పిఠాపురం పట్టణం కానీ పిఠాపురం రూరల్, గొల్లప్రోలు పట్టణం అలాగే గొల్లప్రోలు రూరల్ మండలాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే కొత్తపల్లి మండల అధ్యక్షుల ఎన్నికలు వాయిదా పడటంతో ఒక వర్గం నాయకులు ఆందోళన దిగారు. ఎన్నికలు జరపాలంటూ కూడా కార్యాలయం వద్దే రచ్చరచ్చ చేయటం, నినాదాలు చేయటం, ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేసుకోవడంతో కొంత అలాగే కొట్టుకోవడం కూడా జరిగింది. అంటే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సినటువంటి ఎన్నికలు ఒక రచ్చరచ్చ చేసేసి అక్కడ ఒక భేదవాహ వాతావరణం కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఈ పరిస్థితులు సద్దుమణిగించేందుకు వచ్చినటువంటి పోలీసులు కూడా పక్కకి తోసేసినటువంటి ఒక నేపథ్యం ఇక్కడ చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్లీ అంటే పోలీసులు గతంలో కూడా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇట్లా రచ్చరచ్చ చేస్తే చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తాము, ఆ తర్వాత ఎవరు చెప్పినా సరే మేము వెనక్కి తగ్గేది లేదని పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే వాళ్ళ వైఖరిలో మాత్రం మార్పు లేదు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ పోలీసులు అంటే ఇటువంటి గొడవలు జరిగినప్పుడు పోలీసులు వెళ్తారు, పోలీసులు సద్మణిగే విధంగా ఒక రాజీ చేసే ప్రయత్నం కానీ ఇదంతా కూడా చేస్తుంటారు. కానీ ఏకంగా అంటే తాము అధికారంలో ఉన్నామనే ఒక అహంకారంతోనో లేదంటే అంటే తాము ఏం చేసినా సరే చెల్లుతుందనే అహంకార భావ ధోరణితోనే ఆలోచన విధానంతో వాళ్ళు పోలీసుల మీద కూడా దాడులు చేసినట్టుగా కూడా తెలిసింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా జిల్లా ఎస్పీ కూడా సీరియస్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ గొడవలకు సంబంధించి ఎవరెవరైతే కార్యకర్తలు అక్కడ పోలీసుల విషయంలో దృష్టి వ్యవహరించారో వాళ్ళందరి పేర్లు కూడా పోలీసులు నమోదు చేసుకున్నారని కూడా అక్కడ వార్తలు అక్కడ తెలుస్తోంది. అక్కడ స్థానికంగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం దీనికి సంబంధించి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద కూడా ఈ అంశానికి సంబంధించి ఒక నివేదిక కూడా స్థానిక పోలీసులు ఇవ్వనున్నారు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో శాంతి భద్రతలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన ఎక్కువగా దృష్టి పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో వీళ్ళు అనుసరిస్తున్న వైఖరి ఏదైతే ఉందో ఇది ఆ పార్టీని బలహీనపరిచే విధంగా మారుస్తోంది అనే ఆవేదన కొంత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో
పవన్ కళ్యాణ్ కూడా కఠినంగానే వ్యవహరించే సంకేతాలు కనపడుతున్నాయి. అటు స్థానిక నాయకత్వానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ తరహా గొడవలు కరెక్ట్ కాదు, ఈ తరహా గొడవలు కనుక చేస్తే భవిష్యత్తులో తాను కఠినంగా వ్యవహరిస్తానని చెప్తున్నప్పటికీ కూడా ఈ మూర్ఖత్వ వైఖరితోనే అటు జనసేన పార్టీ పరువు తీస్తున్నారు. రాష్ట్ర సొంత నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధిష్టానం కాబట్టి అధినేత కాబట్టి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో వాతావరణం సక్రమంగా ఉంటే ఇతర నియోజకవర్గాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడానికి కానీ, సూచనలు చేయడానికి కానీ, లేదంటే అక్కడ ఇతర చట్టవీ శాఖ కానీ, పంచాయతీరాజ్ శాఖలకు కానీ అభివృద్ధి చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ గొడవ నేపథ్యంలో ఏమన్నా అరెస్టులు చోటు చేసుకున్నాయా? మరొక వైపు కొంతకాలం అంటే కొన్ని రోజుల పాటు బందోబస్తు ఇక్కడ ఏమైనా పెంచే అవకాశం ఉందా ఏంటి? అయితే దీనికి సంబంధించి అంటే ఎవరెవరైతే దాడులు చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు కూడా వాళ్ళ మీద పోలీసులు నిఘా అయితే ఏర్పాటు చేశారు. అంటే ఏమన్నా జరగాలని సంఘటనలు ఏమైనా జరుగుతాయా అంటే ఒకరి మీద ఒక ఇంకా అంటే రాయలసీమ తరహా ఘటనలు ఏమైనా జరిగే అవకాశం ఉందా, పల్నాడు తరహా ఘటనలు జరిగే అవకాశం ఉందా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు కొంత ఫోకస్ పెట్టినట్టు కూడా చేస్తుంది. అలాగే అక్కడ ఎవరు రెచ్చగొడుతున్నారు అసలు వీళ్ళని అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఒక నిఘా అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళ కదలికలకు సంబంధించి అదేవిధంగా వీళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటనే దానికి సంబంధించి కూడా కొంత అయితే జాగ్రత్త పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆరాధించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ స్థానిక నాయకత్వంతో కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా కూడా సమాచారం. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసన్ అక్కడ వెళ్ళాలి, ఆ కార్యకర్తలు సమావేశం కావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక జనసేన నాయకులు పిఠాపురంలో ఒకరినొకరి మీద చేయి చేసుకుంటూ కూడా వాగ్వాదమే జరిగింది. ఇక ఆ తర్వాత అక్కడ పోలీసులు వచ్చి సద్దు మణిగించేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు కూడా పక్కకు నెట్టినేసినటువంటి నేపథ్యం అక్కడ చోటు చేసుకుంది. ఇక సిఐ శ్రీనివాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ సందర్భంలో కూడా ఒక ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.